అందరికీ నమస్తే. ఈరోజు చాలా విచిత్రమైన రాజకీయాలు కనిపించినాయి తెలంగాణలో. కాంగ్రెస్ వాళ్ళేమో రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసినందుకు ధర్నాలంట. కాంగ్రెస్లు ధర్నా చేసిరని బీజేపీలు ధర్నాలంట. ఢిల్లీలో ఏమో నీట్ ఎగ్జాము విద్యార్థులు ఆ పోలీసు వాళ్ళ కొట్లాట, పోలీసు వాళ్ళు కొట్టడము, లాఠీ చార్జులు ఇవన్నీ నడుస్తున్నాయి. వాళ్ళకి దేశవ్యాప్తంగా మద్దతు వస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న ధర్నాకు దేశవ్యాప్తంగా మద్దతు. వాళ్ళకి తెలియని పర్సన్స్ వాళ్ళకి సహాయం చేస్తున్నారు. చూపిస్తే ఎట్లా సహాయం చేస్తున్నారు. రాహుల్ వీళ్ళు కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎంత డ్రామా ఆడిన చూసినరా? నేను చూపిస్తా డ్రామా. మహిళలంట, మంత్రులనంట పోలీసులు అరెస్ట్ చేస్తారంట. మంత్రులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుంటారంట. నయ్యం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే అయిపోయేది. ఆయన కూడా అరెస్ట్ చేయించుకుంటే కొద్దిగా ఇంకా డ్రామా తెల్లమయ్యేది. చాలా డ్రామాలు ఉన్నాయి ఇలా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు. నిన్న మధ్యాహ్నం ధర్నా చేశారు. తర్వాత వీళ్ళకున్న ముఖ్యమంత్రులు ఎవరు? కర్ణాటక ముఖ్యమంత్రి, తర్వాత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఢిల్లీ పోయి అక్కడ ధర్నాలు చేసినారు పోలీస్ స్టేషన్ ముందర. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిన దగ్గర రేవంత్ రెడ్డి గారు పోలే. మరి ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఇక అది మొత్తం మోడీకి తెలుస్తుంది కదా, ఇంటెలిజెన్స్ ఆనే ఉంటుంది. ఎవరు వచ్చిండ్రు, కోన్ కర్రీ అని. మరి మోడీకి తెలిసిపోతుందన్న భయమేమో. హైదరాబాద్లో కూడా వేయలేదు, చూసినరా? కొడంగల్లో వేసిండు పోయి. ఎప్పుడైనా సరే హిందీ, ఇంగ్లీష్ అన్నీ అక్కడ అర్థం కావాలని చెప్పేది ఆయన ఈరోజు ఆచితూచి మాట్లాడాడు, చాలా ఆచితూచి. రాహుల్ గాంధీ అసలు వీళ్ళు నీటి విద్యార్థుల తరపున ధర్నా చేయలే. వీళ్ళు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ అరెస్ట్ చేసినందుకు ధర్నాలు. నీటి విద్యార్థులు లేకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్కో, లేకపోతే వాళ్ళ మీద పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు దానిపైననో, లేకపోతే వాళ్ళ సమస్య పరిష్కరించండినో కాదు, వీళ్ళని అరెస్ట్ చేసినందుకు ధర్నా. ఇంకా ఆ ధర్నాలు చాలా ఉన్నాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో చలో రాజ్ భవన్ గుర్తుపట్టి అందరినీ మినిస్టర్ దామోదర నరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఇంకెవరున్నారు ఈ పక్క అజారుద్దీన్ కనిపిస్తున్నారు. ఫుల్ ఖుషిగా ఉన్నారనమాట. ధర్నాలు చేసే వాళ్ళు చాలా ఖుషిగా ఉన్నారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తే, లోపల పడేస్తే చాలా ఖుషిగా ఫీల్ అవుతున్నారు. రాహుల్ గాంధీ ఎందుకో సింపతి వస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేసే రాహుల్ గాంధీ ఇక్కడ బ్లడ్ అంటింది, బ్లడ్ వచ్చింది అన్నా కూడా దేశ యువతలో, దేశ ప్రజల్లో సింపతి వస్తలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ బయటికి దిగిండు. ఫస్ట్ వీళ్ళ అరెస్ట్ని చూడాలి. ఇవన్నీ చూసినారు కదా. ఇంకో ఇట్లా తాళ్ళు కట్టుకొని మొత్తం. దానం నాగేందర్ ఒరిజినల్ కాంగ్రెస్ అనమాట. దానం నాగేందర్ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి పోతారు. ఇంకో ఇట్లా అన్నీ కట్టుకున్నారు కదా. తర్వాత వీళ్ళు అరెస్ట్ చేసిన విధానం చాలా తమాషాగా ఉంది. అది చూపించాలి మీకు నేను. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ నిరసిస్తూ ర్యాలీ, ధర్నా. వీళ్ళ ధర్నా దానికోసం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం. ఆడ కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టుకొని ఓ ధర్నా చేస్తున్న విద్యార్థుల కోసం కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ పాడిందండి. ఆడ కూడా ఎలివేషన్లు అవసరమా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ చేసి నిరసిస్తూ ధర్నాలా రేవంత్ రెడ్డి పాట వేసుకుని తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి పాట వేస్తేనే పోతాడు, పాట వేస్తేనే వస్తాడు, పాట వేస్తేనే వేదిక మీద ఎక్కుతాడని మొన్న ఎవరు చెప్తుండ్రి. అట్లే ఉన్నది కథ. పాటలు వింటే తప్ప కాదు. ఇక చూడండి, ఇది ఎంత తమాషా ఉంటుందంటే, ఇందాక మీరు చూసినారు కదా, ఇది ఇక్కడ తాళ్ళు కట్టుకొని ఉన్నారు. తర్వాత ఇది చూడండి మీరు. వాళ్ళందరికీ వాళ్ళే నడుచుకుంటూ పోతున్నారు. పోలీసు వాళ్ళు ఏం గుంజుకపోతలేరు, పోలీసు వాళ్ళు ఏమి చేతి కూడా వేయలేదు వాళ్ళ మీద. ఇగో దామోదర నరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకో అజారుద్దీన్, ఇంకో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎంత మంచిగా పోతున్నారు, అత్తగారింటికి పోయినట్టు. ఇంకోటి గమనించండి, వీళ్ళు ఎక్కిన వ్యాన్ చూడండి ఎట్లుందో. వీళ్ళు ఎక్కిన వ్యాన్ మామూలుగా మండల స్థాయి లీడర్కి పోలీసు వాళ్ళు రక్షక వెహికల్ పెడుతున్నారు ఈ మధ్య. అవే ఉన్నాయి పోలీసు వాళ్ళతోన. ఇట్లాంటివి కాదు. ఓలా కార్యకర్తలు లీడర్లు ఉన్నా లీడర్లకు రక్షక వెహికల్ పెడుతున్నారు. మినిమం జీపులు కూడా పెడతలేరు. కానీ వీళ్ళకి మాత్రం వ్యాన్ ఎక్కిస్తుంది చూసినావా? వ్యాన్ ఎక్కుతున్నారు, ఎక్కిస్తలేరు. వ్యాన్ ఎక్కుతుంది చూసినావా? డ్రామాలో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తా. వీళ్ళ డ్రామా ఎట్లా ఎక్స్పోజ్ చేయాలో అట్లా ఎక్స్పోజ్ చేద్దాం మనం కూడా. వీళ్ళు
ఇక్కడ స్టూడెంట్స్ ధర్నాలు చేస్తే అరెస్ట్ చేస్తారు. దిల్షనగర్లో ఆ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు రోడ్ల మీదకి వస్తే ఈడ్చి అరెస్ట్ చేసిరి. ఈడ్చి నిన్న మొన్న వాళ్ళ బాధ కోసం వాళ్ళ బాధను ప్రదర్శించడానికే కేటీఆర్ వాళ్ళు సర్నార్ సభ అక్కడ సర్నార్ ఇండోర్ స్టేడియంలో మీటింగ్ పెడితే వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు. ఇదే డిఎస్సి వాయిదా వేయాలని విద్యాశాఖ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే వాళ్ళందరినీ ఈడ్చి లోపలికి తీసుకుపోయినారు. ఎన్నోసార్లు జరిగినాయి ఇక్కడ. ఈడ్చుకపోయి విద్యార్థులను నిరుద్యోగులను తీసుకుపోయి మొత్తం రాత్రిపూడనే మొత్తం తాళాలేసి ఈడ్చుకపోయిన కాలాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర ఈ 2.5 yearsలో. నిన్న సేమ్ ఇదే పిల్లలు జెంజీ పిల్లలు ప్రెస్ క్లబ్ పోయినారు. నిన్న ప్రెస్ క్లబ్ పోయి అక్కడి నుంచి చలో రాజ్భవన్ పిలిపించారు. వాళ్ళందరినీ ఎట్లా అరెస్ట్ చేసిందో చూస్తారా? అరెస్ట్ చేసింది తెలుసా? ఖైరదాబాద్ చౌరస్తాలో అరెస్ట్ చేసిండ్రు. ఈడ్చుకపోయిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది ఢిల్లీలో కాదు, మన ఖైరదాబాద్ చౌరస్తాలో రాజ్భవన్కు ఇంకొక 1/4 కిలోమీటర్ దూరంలో పిల్లలు ప్రెస్ క్లబ్ నుంచి పోతుంటే నిన్న అరెస్ట్ చేశారు. ఇంకో ఎట్లా తీసుకుపోతుండ్రు? మరి ఎందుకో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అజారుద్దీన్ను, ఇంకా పక్కన ఉన్న రాజనరసింహ వాళ్ళని ఈడ్చుకపోలే ఇట్లా పోలీసు వాళ్ళు? ఎందుకు ఈడ్చుకపోలే? మరి ఈడ్చుకపోలే కదా, వాళ్ళు కూడా సేమ్ అదే రాజ్భవన్, వీళ్ళు అదే రాజ్భవన్. తర్వాత ఇది చూడండి డ్రామా. వీళ్ళేమో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అరెస్ట్ అయినందుకు ధర్నాలంట, వాళ్ళు ధర్నాలు చేసిన నిరసనగా వీళ్ళు ధర్నాలంట. అసలు దీనిలో నిరుద్యోగుల ఇష్యూ ఏడుంది? ఇందులో దేశ ప్రజల ఇష్యూ, రాష్ట్ర ప్రజల ఇష్యూ ఎక్కడుంది? ఎక్కడ లేదు. వీళ్ళు జీవితంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఒక్క ధర్నాన చేసినరా ఇక్కడ తెలంగాణలో ఈ 2.5 సంవత్సరాల్లో? ఒక్కనాడన్న ఒక ఐడెంటిఫికేషన్ ధర్నా చెప్పండి. బీజేపీ వాళ్ళు ఏం ధర్నా చేసినరో? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది, వీళ్ళు కనుక ధర్నా చేస్తే ఈడున్న గవర్నమెంట్ ఉత్సపడుతుంది, కానీ చెయ్యరు. రామచంద్రరావుని ఏ కార్లో తీసుకుపోయినరు? ఇన్నోవా కార్లో తీసుకుపోయినరు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఇక ఇన్నోవా కార్లు ఎక్కించిండ్రు. మినిస్టర్లు మాత్రం ఆ వ్యాన్లు ఎక్కిర్రు వ్యాన్లు. ఇది డ్రామా కాకపోతే ఏమనాలి కదా? ఇన్నోవా వెహికల్ ఒకటే ఉందా హైదరాబాద్ పోలీసులతోనా? ఇది ఎట్లుందంటే, మేము వస్తాం అట్లా, మా బట్టలు నలగొద్దు, మా ఇస్త్రీ కూడా పోవద్దు, మా క్రాబ్ కింద కూడా రావద్దు, మీరు వ్యాన్ తీసుకురండి, అడావిడి చేస్తాం కొద్దిసేపు, మేమే ఎక్కుతాం, మీరు మమ్మల్ని టచ్ చేసి, మేము మినిస్టర్లం కదా, మీరు మమ్మల్ని తాకొద్దు, మేము ఎక్కేస్తాం, ఇక మీరు తీసుకుపోయి నాంపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి. కొద్దిసేపు కూర్చుంటాం, కార్ల నట్స్ ఉంటాయి, మా డ్రైవరు పిఏ వాళ్ళు ఉంటారు, తెచ్చిస్తారు, అవి నములుకుంటా నాంపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం సాయంత్రం దాకా. ఎందుకంటే ఇదంతా కాంపిటీషన్ నడుస్తుంది, రేవంత్ రెడ్డి కొడంగల్ ఏమో చేస్తుంటూ మేము ఈడ చేయాలి, వీళ్ళు చేసినందుకు బీజేపీ చేయాలి. దీనివల్ల ఎవరికైనా అక్కడికి వచ్చే కార్యక్రమం, ఇద్దరి ధర్నాలు దేనికైనా అక్కడికి వచ్చేటివా? ప్రజల కోసం కొట్టాల్సిన బీజేపీ సపడా కాకుండా కూర్చుంటుంది. వీళ్ళు ఇక్కడ నిరుద్యోగుల మీద ఉక్కుపాదం మోపుకుంటా చూసినా ఎట్టి తీసుకుపోయినారు. వీళ్ళు మళ్ళీ యువత తరఫున ధర్నాలు చేస్తారు. ఇక కాక్రోచ్ ఎందుకు వీళ్ళంతా ఉలికి పడుతుంది తెలుసా? ఇది వినండి ఒకసారి. बैंगलोर से किसी ने बुक किया खाना, बर्गर किंग से आए डिलीवरी करने, लगातार यहाँ डिलीवरी बॉय आ रहे हैं. आप कहाँ से? इधर आ जाओ. आप कहाँ से आ रहे हो? स्विगी से आए हो, लेकिन कहाँ से बुकिंग है आपके पास? पहाड़गंज से. क्या लेके आए हो आप? खाना लेके आए. पहुंचा दिया आपने. ये एक रास्ता है जो दरअसल जंतर मंतर की तरफ आता है, जनपद से होता हुआ पीछे रास्ता, चूंकि बैरिकेडिंग पुलिस ने कर रखी है, ये भी और कोई रास्ता नहीं है. यहाँ सारी बाइक रुकती है, सारे डिलीवरी बॉय. कहाँ से आ रहे हो? అక్కడ ధర్నా చేస్తున్న పిల్లలకు భోజనాలు వాళ్ళకు స్విగ్గీలో జొమాటోలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? బెంగళూరు, ముంబై, హైదరాబాద్. ముంబై తర్వాత హైదరాబాద్కి ఎక్కువ బుక్ అవుతున్నాయి, బెంగళూరు నుంచి తక్కువ బుక్ అవుతున్నాయి. ఎవరికి వెళ్ళను తెలియదంట. ఇక్కడ నుంచి ఒకటేసారి 1000 భోజనాలు, ఒక 1000 బర్గర్లు, ఇంకో 1000 ఇంకో ఏందో జొమాటోలా దీనిలో బుక్ చేస్తే పోయి డెలివరీ బాయ్స్ ఆడ ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆడ ఎవరి పేరు ఉండదు, ఎవరు ఊరు ఉండదు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరితోన అంత సపోర్ట్ వచ్చింది వాళ్ళకి, అంత సపోర్ట్ వస్తుంది. మన హైదరాబాద్ నుంచి సపోర్ట్ వస్తుందంటే చూడు. ఇక వీళ్ళ కథలు తెలుసు కదా, ఏం చేస్తున్నారు నిరుద్యోగులు, ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు అబద్ధాలు, వాళ్ళ మీదే నెపం వేస్తున్నారు, వాళ్ళే
ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నట్టుగా, అసలు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేమని కొందరు, వీళ్ళే శ్రీధర్ బాబు ఉద్యోగాలు ఏమేమంటాడు, ఇంకో ఆయన 2 లక్షల ఉద్యోగాలు చెప్పలేదు అంటాడు. పోలీసు ఉద్యోగాలు 19,000 ఖాళీగా ఉంటే 7,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు. ఆ భయానికి ఇది హైదరాబాద్ కూడా పాకుతుందేమో. హైదరాబాద్ వాళ్ళే భోజనాలు ఆర్డర్ చేస్తున్నారు ఢిల్లీలో అంటే. ఈ భయానికి వీళ్ళిద్దరు కలిసి ఈ డ్రామా ఆడారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.